తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెన్నేపల్లిలోని స్టీలు తయారీ కర్మాగారంలో రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎంఎస్ అగర్వాల్ స్టీల్ కంపెనీలో భారీ శబ్దాలతో మంటలు చెలరేగడంతో పలువురు కార్మికులు గాయపడ్డారు. 20 మంది విధులు నిర్వహించే విభాగంలో ఉన్నట్లుండి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఫర్నిచర్ యూనిట్ మంటలో కాలిబూడిదైంది. భారీ శబ్దాలు రావడంతో కార్మికులు హాహాకారాలు పెడుతూ పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన కర్మాగారానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గాయపడ్డ కార్మికులను ఆసుపత్రికి తరలించారు. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని కంపెనీ యాజమాన్యం తెలిపింది. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని కార్మిక నేతలు మండిపడుతున్నారు. అలా వ్యాప్తి చెంది జరిగిందనమాట మేజర్ ఫైర్. సో ఆర్పేసాం దాన్ని కూడా ఫైర్ బ్రిగేడ్ వాళ్ళ సహాయంతో. ప్రాణ నష్టం ఏం లేదండి. ఎంతమంది గాయాలయ్యాయండి? గాయాలు ప్రస్తుతానికి 4 మందికి అయ్యాయండి. మంటలు హైవే వరకు ఎగిసిపడ్డాయని చెప్పి లేదండి, మంటలు హైవే వరకు ఏమి ఎగిసిపడలేదు. మీకు ఫాగ్ వల్ల అలా ఉంటుంది కానీ మంటలు ఏమి హైవే వరకు ఎగిసిపడలేదు. ఫుల్ బ్లాస్టింగ్, ఫర్నిస్ బ్లాస్టింగ్, వర్కర్స్ అందరూ మేనేజ్మెంట్ మీద వ్యతిరేకంగా ఉన్నారు. సేఫ్టీ లేదు, ఫస్ట్ కంపెనీలో సేఫ్టీ లేదు, విలేజ్ కి సేఫ్టీ లేదు. ఇక్కడ చాలా మంది సీరియస్ గా ఇంజరీగా ఉంటే మేనేజ్మెంట్ పట్టించుకోకుండా లైటింగ్స్ ఆపడము, పవర్ కట్ చేయడము, ఫర్నిస్ ఆఫ్ చేయకపోవడము చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది బాయ్. అది ఇంకా పూర్తిగా బయటికి రాలా. సీరియస్లీ ఇంజూర్డ్ అయితే 10-15 మెంబర్స్ అబౌవ్ ఉండొచ్చు. 10-15 మెంబర్స్ అబౌవ్ ఉండొచ్చు. మేనేజ్మెంట్ బయటికి రానిట్లా, మేనేజ్మెంట్ ఎక్కడ కూడా కలగ చేసుకోవట్లా, దూరంగా వ్యవహరిస్తుంది. కంపెనీ వర్కర్స్ అందరూ, ఎంప్లాయీస్ అందరూ కూడా మేనేజ్మెంట్ మీద తిరగబడి వాళ్ళ మీద రాడ్లు కర్రలు ఎత్తుకొని పోతుంటే మేనేజ్మెంట్ దాంకుంటుంది. మేనేజ్మెంట్ వాళ్ళు అయితే దగ్గరికి వెళ్ళట్లా ఎవరు కూడా. ఇప్పుడు దాకా పవర్ ఆఫ్ చేస్తున్నారు. లోపల కూడా ఇప్పటికీ ఫర్నిస్ రన్ అవుతుంది. ఇంత ప్రమాదం జరిగినా ఫర్నిస్ రన్ అవుతుంది. మిగిలిన 2 ఫర్నిస్లు కూడా రన్ అవుతున్నాయి. అది కూడా ఆఫ్ చేయాలి కదా. అది కూడా ఇంకా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంది, గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. ఏదైనా ప్రాబ్లం అయ్యి జరిగే అవకాశం ఉంటే విలేజ్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. విలేజ్ కి ఇప్పుడే చాలా డ్యామేజ్ అయింది.